ఓకే, ఒక విషయం ఆలోచిద్దాం. ప్రభుత్వ ఉద్యోగంలో 4 ఏళ్ల సర్వీస్ పూర్తయింది, కానీ రెగ్యులరైజేషన్ ఆర్డర్ మాత్రం ఇంకా చేతికి రాలేదు. మరిప్పుడు సీనియారిటీ సంగతేంటి? పోయినట్టేనా? తెలంగాణలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న సరిగ్గా ఇదే సమస్యకి ఎఫెక్టివ్ డేట్ అనే ఒకే ఒక్క పదం ఎలా పరిష్కారం చూపిస్తుందో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. అస్సలు సమస్యంతా ఇక్కడే మొదలవుతుంది. క్యాలెండర్లో చూస్తే 4 ఏళ్లు గడిచిపోయాయి, కానీ చేతిలో మాత్రం అధికారిక ఉత్తర్వులు లేవు. మరి ఈ ఆలస్యం వాళ్ల కెరీర్ను వెనక్కి నెట్టేస్తుందా, లేకపోతే దీనికేదైనా పరిష్కారముందా? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే ఈరోజు మన విశ్లేషణ. ఇది ఒకరిద్దరి సమస్య కాదు. మనం మాట్లాడుతోంది తెలంగాణ వ్యాప్తంగా ఏకంగా 9355 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శుల భవిష్యత్తు గురించి. రాష్ట్ర పరిపాలనలో ఇదొక చాలా చాలా కీలకమైన సంఖ్య అని చెప్పాలి. అసలు నిబంధనల ప్రకారం ఏంటి? 4 ఏళ్ల సర్వీస్ కంటిన్యూగా పూర్తి చేసిన ప్రతి జూనియర్ పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 4 ఆఫీసర్గా రెగ్యులరైజ్ అవ్వాలి. ఇది వాళ్ల కెరియర్లో ఒక పెద్ద మైలురాయి. కానీ సరిగ్గా ఇక్కడే ఒక చిన్న చెక్కు వచ్చిపడింది. సరే, ముందుగా సెక్షన్ 1 చూద్దాం. ఆలస్యం వల్ల ఎదురయ్యే ప్రమాదం. అసలు ఈ పేపర్ వర్క్లో జాప్యం జరిగితే ఒక ఉద్యోగి కెరియర్పై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఏ ప్రయోజనాల్ని వాళ్లు కోల్పోయే ప్రమాదముంది? ఈ ప్రాసెస్ ఒకసారి గమనించండి. సర్వీస్ మొదలవుతుంది, 4 ఏళ్లు పూర్తవుతాయి, కమిటీ ఇవాల్యుయేషన్ కూడా జరుగుతుంది. కాని చివరి అడుగు ఆ అఫీషియల్ ఆర్డర్ దగ్గరికే వచ్చేసరికి అంతా ఆగిపోతుంది. ఈ గ్యాప్, ఈ అనిశ్చితి, ఇదే అసలు సమస్యకు కారణం. అంటే కేవలం పరిపాలనలో జరిగిన ఆలస్యం వల్ల వాళ్లు కష్టపడి సంపాదించుకున్న సీనియారిటీని వదులుకోవాల్సిందేనా? ఒక ఫైల్ లేట్ అయితే ప్రమోషన్ల రేస్లో వెనకబడిపోవాల్సిందేనా? ఇది నిజంగా వాళ్ల కెరీర్నే ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మార్చేస్తుంది కదా. ఇప్పుడు సెక్షన్ 2 ఎఫెక్టివ్ డేట్ అనే పరిష్కారం. అయితే అదృష్టవశాత్తు ఈ గందరగోళానికి ప్రభుత్వం ఒక చాలా స్పష్టమైన సొల్యూషన్ను తీసుకొచ్చింది. అదే ఎఫెక్టివ్ డేట్. మరి ఇంతకీ ఏంటి ఎఫెక్టివ్ డేట్? చాలా సింపుల్ అండి. ఆర్డర్ ఏ రోజొచ్చినా పర్లేదు, కానీ ఉద్యోగి రెగ్యులర్ సర్వీస్ ఏ రోజునుంచి మొదలవ్వాలో చెప్పే తేదీనే ఎఫెక్టివ్ డేట్ అంటాం. అంటే అడ్మినిస్ట్రేషన్లో లేట్ అయినా సరే వాళ్ల సర్వీస్కు ఎలాంటి నష్టం జరగకూడదు అనే ఉద్దేశంతో ఈ డేట్ని వెనక్కి జరిపి, అంటే బ్యాక్ డేట్ చేసి ఫిక్స్ చేస్తారు. ప్రభుత్వ ఉత్తర్వుల్లో కూడా దీని గురించి చాలా క్లియర్గా చెప్పారు. ఏంటంటే 4 ఏళ్లు పూర్తి చేసుకున్న మరుసటి రోజు అంతే. ఇక్కడ దాదాపుగా, బహుశా లాంటి మాటలకే ఛాన్స్ లేదు. అంత ఖచ్చితంగా డిఫైన్ చేశారు. సో కన్ఫ్యూజన్ అనేది పూర్తిగా పోయింది. ఇక సెక్షన్ 3కి వస్తే సీనియారిటీ లాభం వర్సెస్ జీతం స్తంభన. అయితే ఈ సొల్యూషన్లో ఒక ముఖ్యమైన ట్విస్ట్ ఉంది. ఒకవైపు బెనిఫిట్ ఉన్నా మరోవైపు ఒక లిమిటేషన్ కూడా పెట్టారు. అదేంటే ఇప్పుడు చూద్దాం. ఈ స్లైడ్ చూస్తే మనకు మొత్తం విషయం అర్థమైపోతోంది. ఎఫెక్టివ్ డేట్ అనేది ఒక కవచంలాగా వాళ్ల సీనియారిటీని, సర్వీస్ రికార్డును కాపాడుతోంది. కానీ అదే సమయంలో ఆ బ్యాక్ డేట్ చేసిన పీరియడ్కు సంబంధించిన మానిటరీ బెనిఫిట్, అంటే జీతపు బకాయిలు మాత్రం రావు. ఇదొక క్లియర్ గివ్ అండ్ టేక్ పాలసీ అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే సీనియారిటీని వెనకటి తేదీ నుంచే లెక్కిస్తారు, కానీ పెరిగిన జీతం మాత్రం ఆర్డర్ ఎప్పుడైతే వస్తుందో అప్పటినుంచే అమలవుతుంది. ఆ మధ్యలో గ్యాప్కి ఎలాంటి జీతపు బకాయిలు, అంటే శాలరీ అరియర్స్ చెల్లించబడవు. ఇది ఈ పాలసీలో చాలా చాలా కీలకమైన పాయింట్. ఇప్పుడు సెక్షన్ 4 సర్వీస్ ప్రయోజనాల గడియారం. సరే, డబ్బులు రాకపోవచ్చు, కానీ ఈ ఎఫెక్టివ్ డేట్ వల్ల అసలైన లాభం ఎక్కడుంది? ఇది వాళ్ల కెరియర్ గడియారాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తుందో ఒకసారి చూద్దాం. ఈ సర్వీస్ బెనిఫిట్స్ క్లాక్ ఎలా పనిచేస్తుందంటే, మొట్టమొదటిది ప్రమోషన్ల కోసం సీనియారిటీ. ఇది ఆర్డర్ వచ్చిన డేట్ నుంచి కాదు, ఎఫెక్టివ్ డేట్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక రెండోది యాన్యువల్ ఇంక్రిమెంట్లు. జీతం పెరగడానికి అర్హత కూడా ఈ తేదీ నుంచే లెక్కిస్తారు. మూడోది లీవ్ ఎంటైటిల్మెంట్, అంటే సెలవులు కూడా ఈ బ్యాక్ డేట్ నుంచే జమ అవుతాయి. అంతేకాదు, భవిష్యత్తులో వచ్చే 6 ఇయర్ స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ లాంటివి కూడా ఈ తేదీనే బేస్ చేసుకుని ఉంటాయి. సో లాంగ్ టర్మ్లో చూస్తే ఇదే వాళ్ళకి అతిపెద్ద ప్రయోజనం. ఇక చివరిగా సెక్షన్ 5 ద ఫైనల్ ప్రిన్సిపల్. సరే, ఇప్పటిదాకా మనం తెలుసుకున్నదంతా ఒక చోటకి తెచ్చి చూస్తే ఈ పాలసీ వెనుకున్న అసలు సూత్రమేంటి? మొత్తంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఇదే. ఈ పాలసీ లక్ష్యం ఏంటి? సర్వీస్ రికార్డులను ప్రొటెక్ట్ చేయడం. జేపీఎస్సీలకు దీనివల్ల కలిగే ప్రయోజనం ఏంటి? ఆలస్యమైనా సరే సీనియారిటీకి ఢోకా ఉండదు. మరి ట్రేడ్ ఆఫ్ ఏంటి? బ్యాక్ డేట్ పీరియడ్కు జీతాలు రావు. ఫైనల్గా
పే స్కేల్ ఎప్పటినుంచి మారుతుంది? ఆర్డర్ ఇంప్లిమెంట్ అయిన డేట్ నుంచి. కొత్త ఆర్పీఎస్ 2020 స్కేల్ అంటే 24,280 రూపీస్ నుంచి 72,850 రూపీస్ వర్పిస్తుంది. సో ఇది సర్వీస్కు ప్రయారిటీ ఇస్తూ మానిటరీ బెనిఫిట్ను బ్యాలెన్స్ చేసే ఒక విధానం. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. తక్షణ ఆర్థిక లాభం కంటే లాంగ్ టర్మ్ కెరియర్ గ్రోత్కు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే ఈ పాలసీ భవిష్యత్తులో మిగతా ప్రభుత్వ ఉద్యోగాల రెగ్యులరైజేషన్కు కూడా ఒక కొత్త మోడల్గా నిలుస్తుందా? దీని గురించి ఆలోచించాల్సిన విషయమే.